నమస్తే. AP01 న్యూస్. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి చెరువులో నిర్మించినటువంటి గుత్తి చెరువు క్రింది భాగమున ఉత్తర భాగమున నిర్మించినటువంటి బాలికల జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్నటువంటి సమీకృత గిరిజన బాలికల వసతి గృహం గుత్తి. ఇందులో సంబంధించి చాలా ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ భవనం కొంతమేర శిథిలావస్థకు చేరుకుంది. ఇటువంటి నేపథ్యంలో కళాశాల అభివృద్ధికి కానీ ఇతరత్ర కానీ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నట్లు బాలికల తల్లిదండ్రులు అయితేనేమి ప్రజానీకమైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మించినటువంటి కిటికీల పైభాగంలో అయితేనేమి దిమ్మెలు పగిలిపోతున్నాయి. వాటిని మరమ్మత్తు కూడా చేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కానీ చెత్త చెదారము, రాళ్ళు రప్పలు ఈ విధంగానే ఈ గిరిజన బాలికల వసతి గృహంలో కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కానీ ముళ్ళ కంపలు ఈ విధంగా భారీ ఎత్తున చెత్త చెదారం కూడా ఏర్పాటు ఉంది. కానీ వీటిని తొలగించడంలో సంబంధిత నిర్వాహకులు జాప్యం చేస్తున్నారని, నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరికరానటువంటి చెత్త చెదారం అయితేనేమి, ఇక్కడ నిర్మించినటువంటి మొక్కలు అయితేనేమి కొంతవరకు పర్వాలేదు అనిపించినా కానీ పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ పైపు లైన్లు అవి ఇవి తుమ్మ చెట్లు కూడా ఈ యొక్క కాంపౌండ్లో ఉండడం సమంజసమా? బాలబాలికలు ఆడుకుంటూ వచ్చి వాటిపైన పడితే ఎంత ప్రమాదం ఉంటుందో మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా పనికి మాలినటువంటి వాటిని ఎక్కడంటే అక్కడ పారివేస్తూ నిర్లక్ష్యం వహించడం వల్ల ఇబ్బంది కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఎక్కువగా మొక్కలు నాటినటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతం నిరుపయోగమై మొక్కలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వసతి గృహం 2008 సంవత్సరం జనవరి 23వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు దివాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఎమ్మెల్యే నీలావతి కొనసాగారు. ముఖ్య అతిథులుగా బొత్స సత్యనారాయణ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మనం చూస్తే 2009 సంవత్సరం జూన్ 29వ తేదీన అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ యొక్క గిరిజన పాఠశాలను వసతి గృహాన్ని ప్రారంభించారు. అప్పుడు ఎమ్మెల్యేగా కొట్టిక మధుసూదన్ కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క గిరిజన పాఠశాల అంటే వసతి గృహం ప్రారంభానికి నోచుకుంది. అంటే దాదాపు ఇప్పటి వరకు ఈ వసతి గృహం నిర్మించి 18 సంవత్సరాలు గడుస్తోంది. అయితే అభివృద్ధికి మాత్రం తిలోదకాలుగా అవుతుందని విద్యార్థినీల సంఖ్య కూడా తగ్గిపోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ కిటికీల యొక్క ఊచలు కింద పడిపోతున్నాయని, అదేవిధంగా బాలికలు పొరపాటుగా వస్తే వర్షాకాలంలోకి అయితేనేమి వానాకాలంలో అయితేనేమి ఇవి క్రింద పడిపోయి ఇప్పటికే శిథిలావస్థకి చేరుకున్నాయని, ఇటువంటి నేపథ్యంలో బాలికలపైన ప్రమాదవశాత్తు పడితే ఎంత ఇబ్బంది కలుగుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాళ్ళలో కూడా ముళ్ళ కంపలు అయితేనేమి ఈ ఇతరత్ర ముళ్ళు కలిగినటువంటి కంపలు కూడా భారీగా ఉన్నా ఎప్పటికప్పుడు వీటిని తొలగించడంలో
మరి కనీసం సహకరించుకొని మరి సంబంధిత మెట్రిన్ వీటిని తొలగించడంలో జాప్యం చేస్తున్నారని, ఇటువంటి నేపథ్యంలో ఇది ఒక చిన్న అడవిలాగా కనిపించే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు బాలికలు ఈ మొక్కలపై పడితే మరి రక్తగాయాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తొలగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, కిటికీలు క్రింది భాగాలు ఎక్కడ పడితే అక్కడ తెగి పడిపోతున్నాయని, వీటిని మరమ్మతు చేస్తే బాగుంటుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి చూసినటువంటి ముళ్ళ కంపలు మాత్రం కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. మరి మనం చూసినటువంటిది ఒక గేటు ఈ వైపు ఉంది. ఈ గేటు ఈ వైపు ఉంటే మరోవైపు కూడా ఇంత పెద్ద గేటు మరి అవతల వైపు ఉంది. మరి వాటిని కూడా మరి చూస్తాం. ఇటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఈ గేటు ఉత్తరం వైపున ఉంది, దక్షిణ వైపున కూడా మరో గేటు ఉంది. ఈ గేటు సంబంధించి మరి బాలికలు అక్కడ ఎదురుగా చూస్తున్నారు మీరు, గుత్తికొండ కనిపిస్తుంది కదా, ఆ గుత్తికొండకి అంటే సమీపంలో వెళ్ళలేరు అనుకో. ఇక్కడ నుంచి ఇటు ప్రక్కనే ఉన్నటువంటి గోరీలు ఉన్నాయి. ఈ గోరీల కాడ నుంచి లక్షానపల్లి రోడ్డులో నుంచి ఒక రైల్వే బ్రిడ్జి వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జి మీదుగా సిపిఐ కాలనీ చేరుకొని అక్కడి నుంచి ఆసుపత్రి మీదుగా మరి పోలీస్ స్టేషన్, మరి బాలికల హై స్కూల్కి కర్నూలు రోడ్లో వెళ్తారు. అదే మార్గంలో ఇక్కడికి తిరిగి వస్తారు. ఇలాంటి ప్రతిరోజు కొనసాగుతోంది గోరీల మధ్యనే. మరి గోరీలు కూడా మళ్ళీ చూద్దాం, మరి కొంత మనం వెళ్ళినాక మళ్ళీ చూస్తాం. ఇక్కడ గోరీల ప్రక్క నుంచి ప్రతిరోజు కూడా బాలికలు ఇక్కడ నుంచి గోరీలకు వెళ్ళి గోరీల ప్రక్క నుంచే ఈ యొక్క గిరిజన బాలికల పాఠశాలకి మరి చేరుకుంటారు. మనం ఇక్కడ చూస్తున్నాం, మనం ఇక్కడ చూస్తున్నటువంటిది బోరు. ఈ బోరు మళ్ళీ స్థితిగతులు పరిశీలిస్తే ఎంత ఘోరంగా తయారైందండి చూడండి. ప్రమాదవశాత్తు బాలికలు మళ్ళీ ఈ వైర్ల పైన కాలు పెట్టినా చేయి పెట్టినా చీకటిలో ఎంత ప్రమాదం ముందు చూసారా మనం. మరి జరగరానేటువంటి జరిగితే మళ్ళీ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు లేకపోలేదు కదా. మరి ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పటికీ కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు నేటికి నెలకొని ఉన్నాయి. మరి ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయో మనం కళ్ళకు కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటికైనా సంబంధిత నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్నారు. మోటార్కు సంబంధించి మరి వైరు ఎంత నిర్లక్ష్యంగా వేశారో చూడండి. ఇక్కడ చూసే నిర్లక్ష్యము, ఇక్కడ కూడా జాయింట్లు వేశారు. ప్రమాదవశాత్తు ముట్టుకుంటే మరి విద్యుత్ షాక్ తగిలేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దీంట్లో కనీసం ప్లాస్టిక్ పైపులోనైనా ఒక అడుగు లోపలికి వేసి దీనిని ముందుకు తీసుకుపోతే బాగుంటుందని, లేని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా మనం చూస్తే ఈ యొక్క కాంపౌండ్లో ఎక్కడ చూసినా ముళ్ళ కంపలు, ముళ్ళ చెట్లు, మళ్ళీ ఉన్నటువంటి స్థితిగతుల్లో మరి ఇటీవల ఈ యొక్క గేటు నిర్మించారు. కానీ మరో గేటు నిర్మించాల్సింది, అది ఎక్కడ మనం ముందుకెళ్ళే మనం చూద్దాం. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే విద్యార్థినీల యొక్క ఉపయోగపడేటువంటి నీరు, దీనికి సంబంధించినటువంటి ట్యాంకు ఎలా ఉందో మనం చూస్తున్నామో. ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూడండి, చినిగిపోయినటువంటి బట్టలతో మరి ఇక ట్యాంకుని కట్టారు. లీకేజ్ అవుతుంటే ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ రంధ్రాలు. ఇక్కడ ఉండేటువంటి 2 ట్యాంకులను తొలగించారు. మరి అదేవిధంగా చూస్తే కూడా భారీ ఎత్తున కంప చెట్లు, పారిశుభ్రత అనేటువంటిది మనకి సరిగ్గా కనిపించడం లేదు. ఎక్కడ పోయినా చూడండి ఎండిపోయినటువంటి చెట్లు, భారీ ఎత్తున మరి నిర్లక్ష్యం నీడగా మనం చూస్తున్నాం. ఇలా ఉంటే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటిది పదానికి అర్థం ఉందా? ఉన్నటువంటి ప్రహరీ కూడా ఇలా ఉంటే ఇక్కడికి ప్రహరీ కూడా నిలుపుదల చేశారు. దీన్ని పూర్తిగా కనీసం ఈ వరకైనా, ఈ పాత గోడ వరకైనా నిర్మిస్తే బాగుండేదని, లేకపోతే అరాచక శక్తులైనటువంటి వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు మరి శ్రీకారం చుడుతున్నారని, ఇటువంటి సందర్భంలో మరి కనీసం ఈ ప్రకారం గోడ పూర్తి నిర్మాణం చేయాల్సి ఉంటుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో సంబంధిత ఉన్నత అధికారులైతేనేమి, మరి రాష్ట్ర అధికారులైతేనేమి
చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే ఈ యొక్క వసతి గృహానికి ఇటువంటి స్థితి ఏర్పడిందని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మనం చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఈ యొక్క ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందికరంగా మారుతుందో అర్థం చేసుకోవాల్సింది. మరి ఇదే విధంగా మరి ముందుకు చూస్తే చూడండి, కంప చెట్లు పూర్తి స్థాయిలో ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడంతా మరి ప్రహరీ గోడ ఉన్నా చివరికి మనం వెళ్ళేటువంటి మార్గం ఎంత ఘోరంగా ఉందంటే ఆ ఘోరం ఎటువంటిదో మనం కళ్ళారా చూస్తాం. మరి అక్కడ గేటు లేదు, మరి ఆ గేటు లేనటువంటిది దానివల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మరి వెనుక వైపు నుంచి పాత బిల్డింగ్స్ నుంచి మనం వెనుక నుంచి వస్తున్నాం. మరి ఈ వస్తున్నటువంటి దారి మరి ఎలా ఉందో చూడండి, ఎంతో ఘోరంగా ఉంది. ఇక్కడ నిర్మించినటువంటి మురికి కాలువ ఛిద్రమైపోయింది. మరి ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదరము పిచ్చి మొక్కలు భారీగా పెరిగిపోయాయి. ఇక్కడి వరకు మరి మురికి కాలువను నిర్మించారు. అంతకుముందు నిర్మించినటువంటివి ఛిద్రమైపోయాయి. ప్రధానంగా చెప్పాల్సింది మరి ఈ గిరిజన సంక్షేమ వసతి గృహానికి గేటు ఇక్కడ ఉండాలి. మనం ముందును చూసి ఒక ఇనుప గేటు చూసాం కదా, కానీ ఇక్కడ చూస్తే ఇది కస్తూరిబా పాఠశాల. మరి ఈ కస్తూరిబా పాఠశాలకు ఈ యొక్క గిరిజన వసతి గృహానికి మధ్యలో ఇది దారి. ఇటువంటి దారికి సంబంధించి మరి రక్షణ ఉండాలి కదా, గేటు ఉండాలి కదా. ఎక్కడ నిర్మించడం లేదు. సాధారణంగా వీలైనప్పుడల్లా పశువుల కాపర్లు ఇక్కడికి లోనికి తీసుకొని వచ్చి గడ్డి మేపుకోవడం, పశువులు వచ్చి ఈ చెట్లను తినివేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మరి మద్యం ప్రియులు ఉంటారు కదండి, మద్యం ప్రియులు వాళ్ళ ఇష్టారాజ్యంగా జరిగేటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం, అంతేకాకుండా మరి అసాంఘిక కార్యక్రమాలకు మరి నిలవుగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఈ యొక్క కాంపౌండ్ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయి మరి ఈ విధంగా తయారైందని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇటుకలు కూడా ఇష్టానుసారంగా మధ్యలో వేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. ఏదైనా ఈ పురాతనమైనటువంటి భవనాలు కూడా వెనుక వైపు ఉన్నాయి. వీటికి మరి నూతన భవనాలకు సంబంధించి ఇది మార్గంగా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఇనుప గేటు మాత్రం నిర్మించలేకపోతున్నారు. నిర్మించలేకపోవడం వల్ల మళ్ళీ అసాంఘిక శక్తులు లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని ఈ విధంగా కస్తూరిబా పాఠశాలకు ఏ విధంగా నిర్మించారో అదే దీనికి అనుకొని కనీసం గేట్ ఏర్పాటు చేసే మరి బాలికలకు భద్రత ఉండేటువంటి అవకాశం మనకి ఎంతైనా కనిపిస్తుంది. అటువంటి అవకాశాన్ని మరి ఉన్నత అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారో, లేక ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ వాటిని ప్రతిపాదనలు పంపారో లేదో భవిష్యత్తులో తెలుసుకోవాల్సి ఉంది. ఇటువంటి సందర్భంలో మరి ఈ గిరిజన పాఠశాల అభివృద్ధికి మరి జిల్లా రాష్ట్ర అధికారులు చొరవ తీసుకొని మరింత అభివృద్ధికి కృషి చేయాలని మరి పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ నిప్పులు పెట్టేసి తర్వాత ఈ విధంగా గాలికి వదిలేశారని, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కంప చెట్లు మనం అవన్నీ చూస్తున్నాం. వీటిని గోతి తీశారు. ఈ గోతిలో కానీ కనీసం పూర్తిగా అవన్నీ కూడా తీసేసి నిప్పంటిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. ఏదేమైనా మరి గిరిజన వసతి గృహం కొంతమేరకైనా మరీ కూడా పునర్నిర్మించాలని, అదేవిధంగా చెత్త చెదరం కానీ ముళ్ళ కంపలు కానీ పూర్తి స్థాయిలో తొలగిస్తే ఎంతో బాగుంటుందని, వీటి యొక్క కాంపౌండ్లో భారీ మొక్కలు నాటినా కానీ మరి భవిష్యత్తు చాలా బాగుంటుందని, ఈ విధంగా ఇష్టారాజ్యంగా మరి ఉంచడం వల్ల ఇబ్బందికరంగా మారుతుందని, కనీసం బాలికలు ఆడుకోవడానికి స్థలములు కూడా ఈ కంప చెట్లు అయితేనేమి, కాల్చినటువంటి ప్రాంతాలు అయితేనేమి, ముళ్ళ కంపలు అయితేనేమి ఆడుకోవడానికి ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని పలువురు ఎంతో బాధని వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు ఈ యొక్క వసతి గృహంపై శ్రద్ధ ఉంచి మరి బాలికల సంక్షేమానికి పాటుపడాలని, ఇదే విధంగా వదిలేస్తే మరి అసాంఘిక కార్యక్రమాలు అధికమైపోయి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు త్వరితగతిన
దక్షిణ వైపున రెండో గేటు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.